బాబు వెళ్ళమంటే నీకేం పోయిందిరా? లోపలికి వెళ్ళమంటారు, పెళ్లి గురించి అడగమంటారు. టెన్షన్ పడేది నేను కదా. ఇంకా సిగ్గుపడితే ఎట్లాగయ్యా? 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయితో ఆడుకునేవాళ్ళం. పద పద పద. నువ్వు అడుగుతావా నన్ను అడగమంటావా? రేయ్, పెళ్లి నీకా నాకా? నీకే. మరి నోరు మూసుకో. వెళ్ళండి బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రేయ్, ఎందుకు అరుస్తున్నావు? తమరు వచ్చారని గౌరవం అండి. ఏడ్చావులే. సరే, డాక్టర్ ముందా? ఎందుకుంటారండి? ఏం చేస్తుంది? వీణ పట్టుకుని మధ్యలో వీణల్లం రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి. అదేంట్రా? మరి లేకపోతే ఏంటంటే డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినోడుకో జ్వరం వచ్చినోడుకో కాలో చెయ్యో పట్టుకుని పొడి చేస్తారు ఇంజక్షన్. ఇంకేం చేస్తారు? రై పోరా పో. పోతాంలే. పాపం వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో. వస్తానమ్మా. నెక్స్ట్. ఏమైంది? నాకు నాకు మీరు కంగారు పడతారేంటండి? కూర్చోండి కూర్చోండి ప్లీజ్. మీరు ఏ పని మీద వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? అది అది నోర్బోయ్. ఏంటండి నా మీద సీరియస్ అవుతున్నారు? మీ మీద కాదండి. మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి ఇబ్బంది కావడదా? అది ఇక్కడ జనం ఎక్కువైపోయారండి. అవునండి, పేషెంట్స్ ఎక్కువైపోయారు. చాలా కాలంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలనుకున్నారా? నాకు తెలుసండి. నేను చెప్పాలనుకున్నది కూడా అదే కనుక ఇవాళ మంగళవారం వదిలేద్దాం. రేపు బుధవారం సెలవిచ్చేద్దాం. ఎల్లుండి గురువారం దశమి. బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు చెప్పండి. నిజమే, పెద్దానికి ఓ టైం ఉందంటారు. అయితే ఎల్లుండి 9 గంటలకి నేను గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. సారీ సెటర్ సిస్టర్, వస్తానండి. సారీ.